వాస్తు అనగానే అందరూ ఏమనుకుంటారంటే నైరుతిలో బెడ్రూమ్, ఆగ్నేయంలో కిచెన్, చుట్టూ ఖాళీ స్థలాలు, ఈశాన్యంలో పూజా రూమ్. ఈశాన్యం పూజా రూమ్ కట్టుకోవడం అంత దరిద్రం ఇంకొకటి ఉండదు. చాలా దోషపూరితం. ఈశాన్యం ఎలా ఉండాలి? ఖాళీగా ఓపెన్గా ఉండాలి. అక్కడ ఒక ద్వారం ఉండాలి. ఉత్తర ఈశాన్యం అయినా లేకపోతే తూర్పు ఈశాన్యం అయినా ద్వారం ఉండాలి. ఈశాన్యం ఓపెన్గా లేకపోతే కొంతమంది ద్వారం పెడతారు, అక్కడ ద్వారంలో ఎదురుగా అక్కడ దేవుణ్ణి పెట్టేస్తారు. ఈశాన్యంలో డోర్ లేకపోతే ఆ ఇంటికి ఈశాన్యం బంధించేసిన దోషం ఏర్పడుతుంది. ముక్కు మూసుకొని మనం ఎంతసేపు ఉండగలం? మా అంటే 2 సెకండ్స్ 3 సెకండ్స్ ప్రాక్టీస్ చేస్తే మరీ 5 మినిట్స్ 5 సెకండ్స్ అంతకంటే ఎక్కువ ఉండలేం కదా, ఇబ్బందిగా ఉంటుంది. సో ఈశాన్యం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈశాన్యంలో డోర్ లేకపోతే ఆ ఇంటిని ఈశాన్యం బంధించేసిన దోషం ఏర్పడుతుంది. మిగతా ఎంత వాస్తు ప్రకారంగా ఉన్నా ఇంకా జనరేషన్ ఇంకా సమాప్తి అయిపోతుంది. యూ మే బీ హ్యావింగ్ మనీ, డబ్బు ఉంటుంది, చిన్నగా డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోద్ది. వంశం పోతుంది ఫస్ట్ చిన్నగా, సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ వచ్చేలోపు క్లోజ్ అయిపోద్ది. అస్తమానం గొడవలు, జబ్బులు, ఏం జబ్బు ఉందో అర్థం కాదు. ఎక్కడ చూసినా డయాగ్నోస్ చేసినా ఏముండదు, మొత్తానికి మాత్రం సఫర్ అవుతూ ఉంటారు, సంతానం లేకుండా పోతారు. అంటే వంశం సమాప్తి, ఇంకా అక్కడికి క్లోజ్ అయిపోద్ది. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి తప్పు చేయకూడదు. చాలామంది ఈశాన్యం, దేవుడు ఎక్కడ ఉంటాడంటే ఈశాన్యం అని చెప్తున్నారు. అలా కట్టుకోకూడదు, చాలా తప్పు. శ్రీరక్ష.